హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. గత 2 రోజులుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన మరో 2 కేసులు అయితే పడ్డాయి, రిట్ పిటిషన్స్. అయితే మనం ఇది చూసుకుంటే పాత నోటిఫికేషన్ రద్దు చేయడం పైన అలా చేయకూడదని ఒక కేసు పడగా, మరొకటి లోకల్ రిజర్వేషన్. లోకల్ స్టేట్ రిజర్వేషన్కి సంబంధించిన కేసు ఒకటి పడింది. ఈ 30వ తారీఖు నాడు హియరింగ్ ఉంది. వీటన్నిటి గ్రూప్ 1 కేసులు అన్నీ కలిపి ఒకే దగ్గర విచారణ చేస్తారా, దేనికి అదే సపరేట్గా చేస్తారా అనేది ఇంకా తెలియదు. మనం ఒకటి చూసుకుంటే 2711 ఇది 27వ తారీఖు నాడు దీన్ని వేయడం జరిగింది. అయితే ఇది దేని మీద అంటే లోకల్ రిజర్వేషన్ని సరిగ్గా అప్లై చేయాలని పారా 7 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లోని పారా 7 మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లోని పారా 5ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లోకల్ క్యాండిడేట్స్ ఎవరో సరిగా తేల్చాలని కేసు వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 27311. ఈ కేసు సెప్టెంబర్ 30గా రేపు సోమవారం నాడు ఇది లిస్ట్ అయింది. రేపు ఏం జరుగుతుందో అనేది రేపు చూడాలి ఈ కేసు విషయంలో. ఫ్రెండ్స్, మరొక కేసు ఏంటంటే ఇది 26వ తారీఖు నాడు ఈ కేసు దాఖలు చేశారు. దీంట్లో రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 26954. అయితే ఇది ఎందుకు వేశారనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కోర్టు తీర్పుకు విరుద్ధంగా, అంటే కోర్టు తీర్పు ఏమని చెప్పింది, ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పింది. దీనికి విరుద్ధంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం తప్పని, అది కూడా వాళ్ళకు అధికారం లేకున్నా చేశారని, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వల్ల అనవసరంగా అన్ఎంప్లాయీస్ మధ్య కాంపిటీషన్ పెంచారని, పాత పోస్టులకు కొత్త రూల్స్, అంటే ఈ పాత పోస్టులకు కొత్త రూల్స్ అనేది ఎందుకు అంటున్నారంటే ఎస్టీ రిజర్వేషన్ పెంచారు కదా 6 నుంచి 10%. పాత నోటిఫికేషన్ ఉన్నప్పుడు అది పెంచలే ఇంకా, కాబట్టి అది ఈ 10% రిజర్వేషన్ అనేది అమలు కాదు. కానీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవ్వడంతో ఏమైందంటే 6 కాస్త 10% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. అదేవిధంగా జియో 29. ఫ్రెండ్స్, ఇక్కడ జియో 29 గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఏంటంటే గతంలో ఉన్న జియో 55 వల్లనే మనకు న్యాయం జరుగుతుంది, బట్ ఇది మనకు విద్యార్థులకు అన్యాయం చేసేలాగా జియో 29 తెచ్చారు. ఇవన్నీ అప్లై చేయడం చట్టవిరుద్ధమని, ఇవన్నీ చెల్లవని చెప్పేసి, కాబట్టి మొన్నటి ఫిలిమ్స్ ఎగ్జామ్ని పూర్తిగా రద్దు చేసి పాత నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్స్ మాత్రమే మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించాలని చెప్పేసి వేశారు. సెకండ్ది. ఇది కూడా మనకు రేపు సోమవారం ఇది హియరింగ్కి వస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏంటంటే మొత్తం మనకి నోటిఫికేషన్ మీద అయితే మొత్తం 17 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. రోజుకు 2 రోజులకు ఒక కేసు పెరుగుతూనే ఉంది. లోకల్ రిజర్వేషన్ పైన ఒకటి, అదేవిధంగా అంటే లోకల్ క్యాండిడేట్ ఎవరు అనేది సరిగా అందులో తేలడం లేదని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రీనోటిఫికేషన్ ఇవ్వడం, అంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్తే వీళ్ళు క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అదే ఎస్టీ రిజర్వేషన్ పాతది అమలు కావాలి, ఈ కొత్తది ఇవ్వడం వల్ల కొత్త రిజర్వేషన్ వచ్చింది. జియో 29 తీసుకొచ్చారు. ఇవన్నీ విరుద్ధం నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి పాత నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. ఫ్రెండ్స్, మనకు ఎన్ని భావోద్వేగాలు ఉన్నా ఏమున్నా కానీ రూల్ ప్రకారమే కోర్టు పోతుంది. కాబట్టి దీని మీద రేపు మధ్యాహ్నం వరకు ఎలాంటి డిసిషన్ వస్తుంది, ఏం చర్చ జరుగుతుంది కోర్టులో అనే అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, మన ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.